యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు మరియు మాతా భగవతీదేవి శర్మ గారు ప్రచండ తపస్సాధన యొక్క సంస్కారాలతో ప్రేరేపించబడి గంగవడిలో హిమాలయ నీడలో నిర్మితమైంది బ్రహ్మవచ్చశోధ్ సంస్థానం. ప్రజ్ఞా అభియాన్ యొక్క యుగాంతరీయ చేతన దైవీ ప్రవాహం యొక్క అంగమే బ్రహ్మవచ్చశోధ్ సంస్థానం. బ్రహ్మవచ్చస్ ఆధునిక ఉపకరణాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రయోగశాల. ఇక్కడ ఆధునిక పరిశోధనల ఆధారంతో ఋషుల వాక్యాల్ని సత్యమని నిరూపిస్తున్నారు. బ్రహ్మవచ్చస్సులో ఏ వ్యక్తి అయినా అనుష్ఠానం చేయకముందు మరియు అనుష్ఠానం చేసిన తర్వాత కొన్ని పరీక్షలు చేస్తారు. వ్యక్తుల యొక్క శారీరక మరియు మానసిక సమస్యలకు 2 ప్రముఖమైన ఆధారాలున్నాయి. 1 గాయత్రి, 2 యజ్ఞం. శాస్త్రజ్ఞులు శారీరక మరియు మానసిక రోగాల నివారణకు అగ్నిహోత్రం ఉపయోగపడుతుందని చెప్పారు. నానాటికి పెరుగుతున్న వాతావరణ కాలుష్య నివారణ కూడా యజ్ఞంతో సంభవమవుతుంది. యజ్ఞం చేయడం ద్వారా కలిగిన శక్తి వల్ల వ్యక్తిత్వ పరిష్కారంతో పాటు మనసు నిష్కల్మషం అవుతుంది. అంతరిక్షం నుండి పృథ్వీ వరకు సర్వజీవులకు ప్రాణాధారమైన వర్షం కురిపించే విశేష ప్రయోగం కూడా యజ్ఞం వల్ల సంభవమవుతుంది. యజ్ఞం వల్ల వెలువడే పొగను ప్రోగుచేసి వివిధ రకాల పరికరాల ద్వారా జిఏసి మొదలగు వాటి ద్వారా పొగను విశ్లేషిస్తారు. యజ్ఞంతో సమానంగా గాయత్రీ మంత్రం కూడా సాధకుని వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది. ఈ మంత్రం సాధకుని లోపల నిద్రావస్థలో పడి ఉన్న శక్తులను చైతన్యపరిచి ఆ సాధకుణ్ణి దివ్య మానవునిగా తయారు చేస్తుంది. సాధన వల్ల మెదడు ద్వారా విసర్జించబడిన ఆల్ఫా మరియు డాటా తరంగాలలో మార్పును ఈఈజీ ద్వారా కొలవడం జరుగుతుంది. శరీరం యొక్క కాంతి ప్రవాహాన్ని జిఎస్ఆర్ ద్వారా కొలుస్తారు. సాధకుని హృదయ కాంతిని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ద్వారా కొలవడం జరుగుతుంది. ధ్యాన సాధన వల్ల హృదయ కండరాల రెస్టింగ్ పీరియడ్ పెరగడం మరియు హార్ట్ రేట్ తగ్గటం, వీటి వల్ల హృదయంలో రక్తం అధికంగా చేరడం వల్ల హార్ట్ అటాక్ రావడం తగ్గుతుంది. ఊపిరితిత్తుల వైటల్ కెపాసిటీ అధ్యయనం ఎక్స్పైరోగ్రాఫ్ మిషన్ ద్వారా జరుగుతుంది. సాధన ద్వారా మనసు సంతులనం, రియాక్షన్ టైం, దృష్టి, భ్రమ, జ్ఞాపక శక్తిలో వచ్చే మార్పును విభిన్న పరికరాల ద్వారా పరీక్షిస్తారు. సాధన, యజ్ఞ చికిత్స, విభిన్న యోగా వ్యాయామాలు, వనమూలికల కషాయాన్ని సేవించడం ద్వారా రక్తంలోనూ కాన్స్టిట్యూషన్లో మార్పు వస్తుంది. బ్రహ్మవచ్చస్సులో సాధనకు ముందు మరియు తర్వాత సాధకుని రక్తం తీసుకుని కాంపోనెంట్ రేడియోమీటర్ RA50 ద్వారా విశ్లేషణ చేస్తారు. తరచుగా 108 కంటే ఎక్కువ ఎంజైమ్లు, కెమికల్స్ మరియు హార్మోన్స్ యొక్క పరీక్షలు చేయడం జరుగుతుంది. వివిధ పరీక్షల్లో లభించిన డాటాను కంప్యూటర్లో ఫీడ్ చేసి వాటిని పరీక్షిస్తారు. సాధకుల కోసం హిమాలయాల నుండి ఆరోగ్యదాయిని మరియు జీవనశక్తిని పెంచే వనమూలికల కషాయాన్ని మంత్రపూరిత వాతావరణంలో నైష్టిక కార్యకర్తల ద్వారా చేయించబడుతుంది. బ్రహ్మవచ్చస్సులో విశాల గ్రంథాలయం. దీనిలో దేశ విదేశాలలో విభిన్న విషయాలపై పరిశోధన చేసిన రిఫరెన్స్ బుక్స్ దొరుకుతాయి. అన్ని పరీక్షల అనంతరం
సాధకునకు మానసిక శారీరక ఆరోగ్యాలకు సంబంధించిన మరియు ధ్యానము ఉపాసనలకు సంబంధించిన సలహాలను ఇవ్వడం జరుగుతుంది. ఆత్మ పరమాత్మల కర్మఫల సిద్ధాంతాన్ని విజ్ఞానం ఒప్పుకొనకపోవడం వల్లనే స్వార్థపూరిత ప్రవర్తనయే గొప్ప తెలివిగల లక్షణంగా తయారైంది. ఇటువంటి విషమ పరిస్థితులలో ఆధ్యాత్మికమును పునరుద్ధరించడానికి నిమిత్తం విజ్ఞానమైన గిట్టురాయిపై కూడా కల్తీ లేనిదిగా, శ్రేష్టమైందిగా, శుద్ధమైందిగా నిరూపించాలి. బ్రహ్మవర్చస్సోద్ సంస్థానం ఇదే లక్ష్యాన్ని చేపట్టింది. ఎందుకంటే ఆధ్యాత్మిక గౌరవం అంగీకరింపచేయడానికి ప్రత్యక్షవాదంతో కూడా ఏకగ్రీవంగా అంగీకరింపజేయడం వల్ల